చిన్న చిన్న చెరువు తూములు ఉంటాయి, అవి కూడా ఒక్కటి రిపేర్ కాలే ఇన్ని రోజులలో. ఒక రోడ్ వేయలే, ఒక వ్యవసాయ విధానం లేదు, ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ పాలసీ మాత్రం ఉంది. నా మిత్రుడు ఒక చెప్పిండు, సిసిపియు కోర్స్ చేసినట రేవంత్ రెడ్డి, కలెక్ట్ పే అండ్ యూజ్. 50 కోట్లు తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ పదవి తెచ్చుకుండని నేను అంటలేను, అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. మళ్ళా 4000 కోట్లు 5000 కోట్లు మాట్లాడుకొని వచ్చి 5 ఏళ్ళల్లో సంవత్సరానికి 1000 కోట్లు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని వాళ్ళే అన్నారు. ఇక ఈయన ముఖ్యమంత్రి, ఈయన ఎందుకు కావాలంటే కలెక్షన్ ఈయన మంచిగా చేస్తాడు, అందుకని ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తున్నది. ఆడ ఒకటి 8% అంటున్నాడు, ఒక 10% అంటున్నాడు మంత్రి, ఇంకోటి 12% అంటున్నాడు. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈ మధ్య తీసి భగవడేసినట్టున్నారు. ఆయన మెయిన్ ఫైనాన్సర్ వీళ్ళకి. ఆయన రూపాయి ఫైనాన్స్ చేస్తే 10 రూపాయలు సంపాదించేసిండని పక్కకు పెట్టిండి, ఇంకా నాకంటే ఎక్కువ సంపాదించేస్తాడేమో అని కాంపిటీషన్లో. ఈ రకంగా నడుస్తూ ఉన్నది వీళ్ళ ప్రభుత్వం. ఇక నేను ఎట్లా నమ్ముతారా రేవంత్, ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకనే నీ గ్రాఫు తోక సుగ్గబడ్డ స్పీడ్లో పడుతున్నది ప్రజలల్లా. పక్కకి అందరూ కరప్ట్ బ్యూరోక్రాట్స్ అండి. కేసీఆర్ దగ్గర ఉన్న దొంగలు ఆఫీసర్లు ఎవరైతే అయ్యే ముఖాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఈయన పక్కకి. అంటే నీకు నియత కూడా లేదు. అదే చెప్తున్నా, ఈ మధ్య ఒక ఛానల్ ఆయన నాకు ఇంటర్వ్యూ చేస్తే వాడన్నా ఈయనని తీసుకుపోయి జైలు వేసిండు. ఎన్ని రోజులు ఉన్నాడు అప్పుడు? ఎన్ని రోజులు ఉండే? 45 డేస్ ఉన్నాడా? ఏదది బ్యాగులు మోసిందా లేకపోతే అదే డ్రోన్ ఎగరేసిందా? ఆయన కనీసం జైలు వేసిండు. ఈయన అది ప్రయత్నం కూడా చేస్తలేడు. అక్కడ దోషిపెట్టుకున్న వాళ్ళందరినీ, మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్నది, బాగా వెల్ ట్రైన్డ్ ఉన్నాడు, ప్రజల్ని దోసుకున్నట్లా అన్న ఆఫీసర్లని, గదే ఆఫీసర్ని పక్కకు పెట్టుకుంటాడు. పేర్లు చెప్పాలా? ఎర్ర ఉంటాడు ఒక ఆయన. సేమ్ దొంగలు దగులుబాజులు అండి. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బీడీ కార్మికులు, ఇక ఫైనల్గా వస్తే అంగన్వాడీలో చదువుకునే చిన్నపిల్లగాళ్ళు కూడా హ్యాపీగా లేరు. సంవత్సరంన్నర అయింది ప్రభుత్వంలో. అసలు నీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడు. ఎన్ని రివ్యూలు చేసినావు, ఎన్ని జిల్లాలు తిరిగినావు, ఒక హెల్త్ అయిందా, ఒక ఎడ్యుకేషన్ అయిందా, ఒక ఇండస్ట్రీ అయిందా, ఒక అగ్రికల్చర్ అయిందా? ఇదేం రివ్యూలు అయినాయి? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? కమిషన్లు మింగుడు తప్ప. ఇక ప్రభుత్వమైనా ఇట్లుంటే ప్రతిపక్షమేమో ఫామదులో అన్నది. ఈ కేటీఆర్ ఏమన్నా అన్నాడా? మా నాయనకి మా నాయన స్టేచర్ చాలా పెద్దది, బయటకు వచ్చి మాట్లాడాడు అన్నాడా? పీకనిక తీసుకున్నాడు. మరి అపోజిషన్ లేడు, ఏం పీకనిక తీసుకున్నాడు? ప్రతిపక్ష నేత హోదా. ఏంటంటే వీళ్ళ దొరలో చూడండి ఎట్లుంటుంది. ప్రజలు ఇంకా బాధపడాలి, ఇంకా మునిగిపోవాలి, వాళ్ళు ఎక్కడ లేని ఇబ్బందులు కలగాలి, బర్బాద్ కావాలి ప్రజలు. ఇసుంటోడు ప్రతిపక్ష నేత ఉంటారా అండి? అప్పుడు నేను బయటకు వస్తా, నన్ను యాద్ చేసుకోవాలి. నేను ఓడి యాద్ చేయడు. ఆ యాద్ చేసుకోవాలని కొంటూ ఓపిక్తావు. ఇది ఇలాది కేసీఆర్ పోయినోడు, ఇప్పుడున్న రేవంత్ అంటే పాత గజ దొంగ గంగన్న అని కొడుకు రంగన్న కథ గుర్తుకొస్తుంది. గంగన్న ఊర్లో ఈ ఊరికెళ్ళి ఆ ఊర్లోకి పోయేటోళ్ళు బాటసార్లు అందరినీ దోచుకుంటా మహిళలకు పుస్తకం ఇచ్చి పెడుతున్నానట, బట్టలు ఇచ్చి పెడుతున్నాడట. ఆయన కేసీఆర్ లెక్క అడ్డం పడ్డాడు. ఒకరోజు అడ్డం పడితే, అరే అది అయిపోయింది, వయసు అయిపోయింది, బాగా దోచుకున్నారా, చాలా చెడ్డ పేరు వచ్చింది నాకు,
అవరా రంగన్న జర నాకు చచ్చిపోయే ముందని ఇంత మంచి పేరు తెచ్చి వచ్చేటట్టు చేయంటే వీడు పోయి ఆ పుస్తలు బట్టలు కూడా ఇక్కున్నాడు. ఇక ప్రజలు అరే వీనికంటే గంగననే మేలుండి ఆడ పుస్తకాలన్నా బట్టలన్నీ తీసి పెట్టుండే పేరు మీద అట్లుంది ఇలా కథ. ఆ కేసీఆర్ ఏమో సిస్టమ్ డిస్మాంటిల్ చేసి పడేసిండు, దోసక తిన్నాడు. ఈయననేమో జర్నలిస్ట్ అని భయపడుతున్నాడు, హైదరాబాద్ పంపుతున్నాడు, క్రేను పుట్టి భయపెట్టి కానీ బ్రదర్ బిల్డర్లకు అందరినీ భయపెట్టించుడు, వసూలు చేసుడు, ఆ బిల్డర్ల ప్రాజెక్టులు బంద్ చేసుకున్నాడు, రియల్ ఎస్టేట్ ఢమాలను పడిపోవడు, పైసలు రొటేషన్ పడిపోవడు. నిన్న మొన్న నేను లెక్కలు తెప్పిస్తే వైన్ షాప్ వాళ్ళు కూడా ఎడుతురట, కొంటలేరట మందు, అమ్ముడు పోతలేదంట. అంటే సర్క్యులేషన్ సున్నా అయిపోయింది, ఎకానమీ సున్నా అయిపోయింది రాష్ట్రంది. రియల్ ఎస్టేట్ బర్బాద్ చేస్తావు, ఆ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కొందరు వేల మందికి లక్షల మందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉపాధి కల్పిస్తారు, వాళ్ళని భయపెట్టిస్తావు. ఇప్పుడేమో హెచ్వి భూములు ఆడ జింకల్ని భయపెట్టిస్తావు, నెమలుల్ని భయపెట్టిస్తావు, జర్నలిస్టులని భయపెట్టిస్తావు. పాలన ఎదురా నాయన అంటే ఇది కథ. మళ్ళీ పోయి అహ్మదాబాద్లో ఏడ డైలాగులు కొట్టొచ్చిండు, కదండి. ఏమేమన్నాడు, బీజేపీని కాలు పెట్టని ఈడ లేటెస్ట్ కాళ్ళు అంజిరెడ్డి అండ్ కొమరయ్య. ఇంకేమన్నాడు, మీరు అడుగురు ప్రశ్నలు అడిగినప్పుడు చెప్తా. మరి మోడీ కుటుంబం ఏదో అన్నాడు, మోడీ కుటుంబం మరి పీకనీక పోయినా సాబర్మతి పోయింది. ఎప్పుడు నిన్న మొన్ననే प्ले होता है क्या है, फोटो है, हाँ है ना प्ले. ఇగో మా పొన్నమన్న వాళ్ళ అధ్యక్షుడు, ఈయన అడ్వైజర్ అయినా జర డైవర్షన్ కన్నా మళ్ళీ అదే పాత పాడుబడ్డ గ్రామఫోన్ రికార్డు లెక్కనే ఇస్తున్నారు. ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే కూడా టాపిక్లు కూడా కొత్తగా వస్తారు వీళ్ళకి. అడ్వైజర్లన్నా మంచిగా పెట్టుకోరు రేవంత్. చూసారు సాబర్మతి రివర్ ఫ్రంట్, మోడీ గారి ఘనత చూడనిక వేయండ్రు. మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిండ్రండి, 150 మంది. ఇది ఓలది, ఇది పొన్నం ప్రభాకర్, ఆయన ట్విట్టరా ఎక్స్, 150 మంది జిహెచ్ఎంసీ కార్పొరేటర్లని మేయర్ని తీసుకొని మళ్ళీ పోతారట ఇంకో ట్రిప్పు అదే సాబర్మతికి. మీ ముఖ్యమంత్రి ఏమో మోడీని తిడుతున్నాడు, మీరేమో మోడీ చేసిన పనులని ఎక్కడ కట్ పేస్ట్ చేద్దామని మీరు తిరుగుతున్నారు. ఇది అసలు నువ్వు సంవత్సరంన్నర అయింది నువ్వు ముఖ్యమంత్రి అయ్యి, నీ ప్రభుత్వం వచ్చి నువ్వు ప్రజలకు చేసింది ఏంది, నువ్వు చేసిన వాగ్దానాలు ఏంది, నీకు అప్పులు ఎట్లా పూడుస్తావు, వాగ్దానాలు ఎట్లా తీరుస్తావు, డెవలప్మెంట్ రెగ్యులర్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తావు, అసలు దీని మీద ధ్యాస ఉండేనా ఒక్కరోజన్నా వీళ్ళది? ఒక్కరోజన్నా ధ్యాస ఉండేనా? ప్రజల్ని తప్పుదారి పట్టిద్దాం, ఈయన మాట్లాడాలి, ఆయన రియాక్ట్ కావాలి. అర్థమైందా? కేసీఆర్ కొడుకు ఇది ఫేమస్ కదా, అయ్యనేమో ముక్కు నలుస్తాడు, కొడుకేమో ముక్కు వీలుస్తాడు. ఇద్దరు 2018లోనే కేసీఆర్ ఓడిపోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగా అమ్మేసుకున్నాడు. ఈ మధ్య ఒక టీఆర్ఎస్లకి ఉండే, ఇప్పుడు బీజేపీలోనే ఒక మంచి ఆయన, మంచి వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, ఆయన వచ్చి చెప్తున్నాడు. అప్పుడట వీడు కేటీఆర్ ఫోన్ చేసి కలెక్టర్లకి ఆఫీసర్లకి చెప్పేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు వినాలి, జిల్లాలో ఎలక్షన్లలో ఉత్తమ్కి పైసలు పంపాలి,
పంపించుడు Are you a- క్యాండిడేట్లు బకరానా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి జిల్లాల టికెట్లకు బర్బాద్ చేసిండు. అట్లా కేసీఆర్ వచ్చిండు రెండోసారి. మళ్ళీ వీళ్ళు ఇవాళ ఈయన పెద్ద డైలాగులు కొట్టిండు. ఆ డైలాగులు కొట్టేటప్పుడు రేవంత్ రెడ్డి పోటుగాడు, తీస్మార్ఖాన్ హే, పులి అనుకున్నాడు. సంవత్సరాన్నర అయిపోయాయి. పేపర్ పులి, మాటలు కోటలు దాటుతాయని కాలు గడప దాటది. నేను అదే చెప్తున్నా, వాడని నేను 2 నెలలు 45 రోజులు నేను జైలు వేసాడే. ఏం మామూలు స్కాములు చేసిర్రు వాళ్ళు. డ్యాములు వలిగిపోయినాయి, పంప్ హౌజులు మునిగిపోయినాయి, ల్యాండ్ స్కాములు, రిజిస్ట్రేషన్ ఫీజులు వేల కోట్లు కొట్టిన చాలా కంపెనీలకి. ఏదన్నా తీసినావా? బస్ అంత కలెక్షన్ చేసుడు. ఈడ ఆర్ఆర్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి ఆర్జీ ట్యాక్స్ పంపించు. I want to remind national media also, Kalvakuntla Kavita is just an MLC. That position also is father's gift. It is only a father's gift. Don't waste your time. If you have time to waste, you can waste, up to you. But when they comment, don't come and ask us. We have no time to waste. KTR is just an MLA. Okay, his father's party, he is at least working president. He won his own election. I have seen Kavita commenting on Pawan Kalyan. మన సంగతి మనం చూసుకోండి ఫస్ట్. మన ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అసలు అర్హత నీకు ఉన్నదా లేదా? ఆలోచన చేసుకోవాలి కదా. ఎలక్షన్ నిలబడు, ఓడిపోవడు, గెలుచుడు ఒకటి. ఓకే, ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. అసలు నిలబడే ముఖమే లేదు నీకు. మీ అయ్య